నేను జ్యోతి ఇక అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు బయలుదేరి వెళ్లారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో ఈసీ ఆగ్రహించింది. హింస చెలరేగడంపై వివరణ ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. పల్నాడులోని మాచర్ల, నర్సారావుపేటతో పాటు తాడిపత్రి, చంద్రగిరి, ఆళ్లగడ్డల్లో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో చీఫ్ సెక్రటరీ, డీజీపీలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేవలం రివ్యూలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపించాయి. ఈ అల్లర్ల విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది. సీఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీకి నోటీసులు ఇచ్చింది. ఈ ఇద్దరు అధికారులను ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది ఎన్నికల సంఘం. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏపీ నుంచి సీఎస్ అలాగే డీజీపీ ఢిల్లీకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన దాడుల విషయమై వివరణ ఇచ్చుకునేందుకు డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు మే 13 జరిగాయి. మే 13 తారీఖు నుంచి కూడా ఏదైతే అనంతపురం, పల్నాడు జిల్లా, తర్వాత చంద్రగిరి ప్రాంతాల్లో దాడులు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కూడా టీడీపీ నేతలు ఈసీని కోరడం జరిగింది. ఈసీ కూడా నిన్న ఏదైతే డీజీపీకి, సిఎస్ కూడా ఇద్దరికి సమన్లు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ వచ్చి ఎవరిని ఇవ్వాలంటూ కూడా వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఎస్, డీజీపీ కూడా ఈ రోజు ఢిల్లీ ఈసీని కలవడానికి ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. ప్రధానంగా అసలు ఏదైతే పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటన, అలానే చంద్రగిరి, అలానే అనంతపురం జిల్లాలో జరిగిన దాడులపైనే ప్రధానంగా
ఈసీ కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. అంటే ఎన్నికలు అయిపోయినప్పుడు కూడా ఎందుకు గొడవలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే పోలీసు యంత్రాంగం వైఫల్యాలు కానీ ఇటు సీరియస్ గా తీసుకోలేదు అనే కారణాలు ఉన్నాయా లేవా అన్నది కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఎన్నికల కమిషన్ వెంటనే ఎవరిని అడగడం జరిగింది. వీళ్ళు కూడా నోటీసులు అందుకున్న తర్వాత ఈ రోజు ఢిల్లీలో ఈసీని కలవనున్నట్లుగా మనకు తెలిసిన సమాచారం. అయితే ప్రధానంగా దాడులు వీటన్నిటిపై కూడా ఎన్నికల కమిషన్ అయితే సీరియస్ గా ఉంది. ఎందుకంటే పల్నాడు జిల్లాలో బాంబులు దాడులు చేసుకున్నారు. ఏకంగా చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి నానిపై కూడా దాడులు చేయడం జరిగింది. అలానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంత అనంతపురంలో కూడా దాడులు జరగడం జరిగింది. ఇక్కడ పల్నాడులో అయితే అధికంగా బాంబులు ఘర్షణలు నిన్నటి వరకు కూడా కొనసాగుతా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఎవరినిచ్చే అవకాశాలు ఉన్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ.